హలో అందరికీ ఇంకో మంచి రెసిపీతోటే వచ్చేసాను. చాలా స్పైసీ యమ్మీ రెసిపీ అనమాట. రైస్, కొబ్బరి పాలతోటి రైస్ చాలా బాగుండే. అసలు ఇంత సింపుల్ ఇంత టేస్టీ రైస్ రెడీ అవుతుందని అస్సలు అనుకోలేం కదా. ఫస్ట్ అయితే కొబ్బరి పాలు రెడీ చేసుకునే కాడ నుండి రెసిపీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెష్ కొబ్బరి అప్పటికప్పటికి కొట్టిందే తీసుకోండి. చాలా బాగుంటుంది. మంచిగా పాలు టేస్టీగా ఉంటాయి. ఇంకా ఫస్ట్ అయితే కొబ్బరిని కొట్టేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. మిక్సీ జార్ బ్లేడ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. లేకపోతే పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి, కొద్ది డేస్కే డ్యామేజ్ అయిపోతుంది మిక్సీ జార్ అనేది. సో చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసేసుకొని ఇవైతే ఫస్ట్ ఉట్టిగానే కాస్త పౌడర్ లాగా ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ తర్వాత ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకొని ఒక 1 టీ గ్లాస్ వాటర్ అనుకోండి యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక మంచి గిన్నె తీసుకొని ఫ్రెష్ క్లాత్ తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవడమే. ఇందులోకి వేసేసి మంచిగా వాటర్ని అంటే ఆ పాలనంతా సపరేట్ చేసుకోవాలి. ఒక్కసారి పట్టిన దానికైతే ఈ పాలు వచ్చాయన్నమాట. మళ్ళీ సెకండ్ టైం 2 టైమ్స్ పట్టండి. వేసిన కొబ్బరిని అయితే 2 టైమ్స్ మిక్సీ పట్టుకోవచ్చు. థర్డ్ టైం అలా ఎక్కువ పట్టడం వల్ల అంత మంచిగా పాలు రావనుకుంటున్నా. నేనైతే 2 టైమ్సే పెడతాను ఎప్పుడు చేయాలనుకున్నా పాలతోటి, కొబ్బరి పాలతోటి. సో చూడండి మంచిగా వచ్చే పాలైతే చాలా బాగుండే, చాలా చిక్కగా వచ్చినాయి 2 టైమ్స్ పట్టుకున్నా. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి కూడా ఒక 3 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను వేయట్లేదు నెయ్యి అయితే. బిర్యానీ స్పైసెస్ అన్నీ 2 చొప్పున అన్నిటినీ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే కొద్దిగా ఎక్కువనే తీసుకోండి. ఎందుకంటే ఇందులోకి మళ్ళీ ఎలాంటి మనం కారపొడులు, గరం మసాలాలు అయితే యాడ్ చేయం కాబట్టి మిర్చినే కాస్త ఎక్కువగా వేసేసుకోండి. అంతే. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా అవసరం లేదు, వేయాల్సిన అవసరం అయితే లేదు ఇందులోకి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. సో మంచిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తగినంత ఉప్పు 1½ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి పాలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు అయితే వేసుకోవాలి. కొబ్బరి పాలు అయితే వేసేసుకుందాం. సార్ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని అయితే నానబెట్టుకున్నా. సో ఈ రైస్ని అంతా ఇందులోకి వేసేద్దాం. ఒకసారి మంచిగా కలిపేసుకొని రైసు, ఉప్పు వేసాం కదా, అన్నిటినీ ఒకసారి కలిపేసుకొని మూత అయితే క్లోజ్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ ఒక్కసారి జస్ట్ అలా ఎక్కువ కలిపేయకుండా అలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత అయితే క్లోజ్ చేసుకుందాం. ఎక్కువగా కలిపేస్తే ఏంటంటే మళ్ళీ రైస్ బ్రేక్ అయిపోతుంది, తునిగిపోయినట్లు అయిపోతుంది, ఇంకా మెత్తగా అయిపోతుంది. సో జస్ట్ అలా పైన కలిపేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని రైస్ని అంతా క్లోజ్ చేసేసుకుందాం మూత. రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా అయ్యిందో. బాస్మతి రైస్ తీసుకున్న వాళ్ళైతే ఒక గ్లాస్ రైస్కి 1½ గ్లాస్ పాలనైతే వేసుకోండి. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైస్ తోటే చేశాను. సో ఫైనల్ టచ్ కొత్తిమీరనైతే చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవడమే. టేస్టీ అండ్ యమ్మీ అండ్ స్పైసీ కొబ్బరి పాల రైస్ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.